ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రతి ఒక్కరికి శుభం తెలియజేస్తున్నాం. అందరూ బాగున్నారా? ఫెయిత్ఫుల్ సహవాసానికి, విశ్వాస సమాజ సహవాసానికి ప్రతి ఒక్కరిని యేసుక్రీస్తు ప్రభువుల నామం పేరిట ఆహ్వానిస్తున్నాము. మరలా ఈ దినము మిమ్మల్ని ఈ రీతిగా కలవడానికి దేవుడు ఇచ్చిన కృప కనికరాన్ని బట్టి, సమయాన్ని బట్టి వందనం చెల్లిస్తున్నాం. చిన్న ప్రార్థన చేసుకొని మనము చిన్న కూడికని ప్రార్థనని ప్రారంభించుకుందాం. మన మధ్యలో ఉన్న జెసికా గారు ప్రార్థనలు నడిపిస్తారు. అందరం కళ్ళు మూసుకుందాం, ప్రార్థించుద్దాం. ప్రార్థనలు మీరు కూడా ఏకీభవించవలసిందిగా ప్రభు పేట మనం చేస్తున్నాను. స్తోత్రం తండ్రి, పరిశుద్ధమైన మీకే వెళ్ళాలి కోట్ల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. నానేసయ్య, మమ్మల్ని ప్రతిరోజు నీ కృప చేత, నీ ప్రేమ చేత నేను మమ్మల్ని కాపాడుతున్నందుకు వందనాలు తండ్రి. నానేసయ్య, మేము మెంటల్గా, ఫిజికల్గా, స్పిరిచువల్గా నానేసయ్య నీకు మహిమకరంగా నానేసయ్య నీ పరిశుద్ధాత్మ దేవుని చేత నింపబడి ఇంకా స్ట్రాంగ్గా ఉండేలాగా సహాయం దయచేయండి తండ్రి. నానేసయ్య, నేను ఈ ప్రార్థన కూడికల ద్వారా నానేసయ్య మా కుటుంబం మీద ఇంకా చూస్తున్న వారి దగ్గర కూడా నానేసయ్య ఎలాంటి నానేసయ్య చీకటి సాతాను శక్తులు ఉన్నా కూడా వాటన్నిటినీ నాన్న తొలగించి నానేసయ్య ప్రతి ఒక్క దాని నుంచి నేను ఫ్రీ చేస్తూ ఆశీర్వాదాలకి కారకులుగా మా కుటుంబాలని నేను తీర్చిదిద్దుతున్నందుకు నేను యేసు ప్రభు మీకే సమస్త మహిమ, సమస్త నేను ఘనత చెల్లించుకుంటూ నేను చిన్న ప్రార్థనని యేసుక్రీస్తు పరిశుద్ధ నామం పేట ప్రార్థించడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. మనము ఒక పాట పాడి దేవుని నామమును మహిమపరచుదాము. నా పాటతో మీరు కూడా ఏకీభవించవలసిందిగా కోరుచున్నాను. నీ ఆత్మతో నన్ను నడుపు, శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. అంధకారలోయలోనా సంచరించిన భయము లేదు. లోయలోనా సంచరించిన భయము లేదు. అంధకారలోయలోనా సంచరించిన భయము లేదు. నీ వాక్యం శక్తి గలది, నా త్రోవకు నిత్య వెలుగు. నీ వాక్యము శక్తి గలది, నా త్రోవకు నిత్య వెలుగు. నీ చేతితో నన్ను చుట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. పాపిని నేను తండ్రి, పాప ఊబిలో పడియుంటిని. ఘోర పాపిని నేను తండ్రి, పాప ఊబిలో పడియుంటిని. లేవనెత్తుము, శుద్ధి చేయుము,
పొందనిమ్ము నీదు ఆత్మను లేవనెత్తుము శుద్ధి చేయుము పొందనిమ్ము నీదు ప్రేమను నీ చేతితో నన్ను పట్టుకో నీ ఆత్మతో నన్ను నడుపు శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుము శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుము ఈ భూమిలో రాజు యేసే నా హృదిలో శాంతి నీవే ఈ భూమిలో రాజు నీవే నా హృదిలో శాంతి నీవే కుమ్మరించుము నీదు ఆత్మను జీవితాంతము నీ సేవ చేసేదన్ కుమ్మరించుము నీదు ఆత్మను జీవితాంతము నీ సేవ చేసేదన్ నీ చేతితో నన్ను పట్టుకో నీ ఆత్మతో నన్ను నడుపు శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుము శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుము అనుక్షణము నన్ను చెక్కుము నీ చేతితో నన్ను పట్టుకో నీ ఆత్మతో నన్ను నడుపు. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. హల్లెలూయా. పరిశుద్ధుడా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అయా తండ్రి సర్వోన్నతుడా సర్వశక్తిమంతుడా మీ పాదాలు కొందరమునైనా అయా తండ్రి మీ చేతితో నన్ను పట్టుకున్నావు తండ్రి నీ ఆత్మతను నడుపుతున్న దేవా మీకే స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. పరిశుద్ధుడవు సర్వోన్నతుడవు సర్వశక్తిమంతుడవు సర్వాధిపతివి సర్వాధికారివి సర్వజ్ఞానివి తండ్రి. మీ పాదాలకి వందనం చెల్లిస్తున్నాం ప్రభా. యేసు రక్తమే జయం ఉపాధిక భుజమెస్సియా స్తోత్రం 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 స్తోత్రం. అలా నీ చేతులను పట్టుకొని ఆత్మతను నడుపు. నీవు శిల్పివి తండ్రి యేసయ్యా. మమ్మల్ని నడిపించి నాదురవు తండ్రి యేసయ్యా. మీ ఆత్మతో మమ్మల్ని నింపండి తండ్రి యేసయ్యా. మీ యొక్క జీవితాంతము తండ్రి మీ సేవ చేసే భాగ్యం అనుగ్రహించండి తండ్రి. మీరు మాతో మాట్లాడుతున్న విధానం బట్టి మీకే స్తోత్రాలు. ఏ యోగ్యత అర్హత మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్న తండ్రి మీకే స్తోత్రం చెల్లించుకుంటూ ఉన్నాం. కృపా కనికరంగల దేవా సర్వోన్నతమైన తండ్రి సర్వశక్తిమంతుడైన ప్రభువా మీ పాదములకు వందనం చెల్లిస్తున్నాం ప్రభువా. యేసయ్యా స్తోత్రం 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 స్తోత్రం. సర్వోన్నతుడా సర్వాధిపతి చిన్న ప్రార్థన చేసుకుందాము. కృపా కనికరంగల దేవా మహిమగల తండ్రి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామం పెట్ట మీ పాదములకు వందనం చెల్లిస్తున్నాం తండ్రి. ఏ యోగ్యత ఏ అర్హత లేని మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్న విధానాన్ని బట్టి మీకే స్తోత్రం చెల్లించుకుంటూ ఉన్నాం. కృపా కనికరంగల దేవా సర్వోన్నతమైన తండ్రి సర్వాధిపతి సర్వాధికారి అయా తండ్రి యేసయ్యా మీకే వందనం చెల్లించుకుంటున్నాం ప్రభువా. మీరు మాతో మాట్లాడడం వేడుకుంటుండగా మీ యొక్క తండ్రి కార్యం ఆయన జరిగించమని వేడుకుంటూ ఉన్నాం. మీ కృపను మాకు దయచేయండి. మీ సన్నిధి ఎల్లప్పుడు మాకు అనుగ్రహించండి. మీ ఆత్మ కార్యం ఆయన జరిగించి మీరే ఫలింపచేయండి. మమ్మల్ని మించిన ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని జనముకు క్రీస్తు సంఘానికి క్రీస్తు శరీరమైన క్రీస్తు సంఘానికి యేసయ్య నామములో శుభం తెలియజేస్తున్నాము. ఓకే, సో
సో ఇప్పుడు మనము క్రిస్మస్ మాసంలోనికి అడుగుపెట్టడానికి కొద్ది రోజులు మాత్రమే ఉన్నదని చెప్పేసి చాలామంది ఆతురపడుతుంటారు. యేసయ్య మొదటి రాకడను మనం జ్ఞాపకం చేసుకోవడము మంచిదే. ఎందుకంటే ఆయన మొదటి రాకడలో వచ్చాడు కాబట్టి మన కోసం ఆయన శిలువ మరణము పొందడానికి అవకాశం లభించింది. కొన్ని మాటలు మనం ధ్యానించుకోబోతున్నాం ఈరోజు. క్రీస్తు జీవితం గురించి, యేసయ్య జననం గురించి మనం ఈరోజు కొన్ని అంశములు మాట్లాడుకోబోతున్నామండి. ఆత్మఫలము అనే సిరీస్ ఇంకొక మాట ఉంది, అది రేపు కానీ మనకి లేదా సమయం దొరికినప్పుడు మాట్లాడుకుందాం. సో ఇప్పుడు మాత్రము క్రీస్తు జననములో కొన్ని సంఘటనలు, అలానే పరిశుద్ధాత్మ దేవుని పాత్ర, ఆయన యొక్క దేవుని యొక్క ఉద్దేశము, అనేకమైన విషయాలు మనం జ్ఞాపకం చేసుకోబోతున్నాం. ఎందుకంటే క్రిస్మస్ మాతం దగ్గరికి వస్తుంది కాబట్టి. సో మత్తయి సువార్త 1:20 ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినదని చెప్పేసి మనకి వ్రాయబడింది. సో యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించడని చెప్పేసి యోహాను సువార్తలో చెప్పబడింది. అలానే ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కను ఆయనకి ఇమ్మానుయేలు పేరు పెడతారని చెప్పేసి వాగ్దానం మనకి యెషయా గ్రంథంలో చెప్పబడింది. సో అనేకమైన ప్రవచనాలు మనకి నెరవేర్పుగా ఆయన నూతన నిబంధనలో మొదటి శతాబ్దంలో సుమారు 3 లేదా 4వ సంవత్సర కాలంలో ఆయన వచ్చినట్లు చూస్తున్నాం. చాలామంది అంటుంటారు యేసుక్రీస్తు వచ్చిన తర్వాత 3 సంవత్సరాల తర్వాత, అంటే నూతన మన క్యాలెండర్ ప్రకారం 3 సంవత్సరాల తర్వాత యేసుక్రీస్తు ప్రభువు జన్మించినని చాలామంది చెప్తుంటారు. జాగ్రత్తగా గమనిస్తున్నాడు. కొంతమంది ఆయన జననంతో సంవత్సరాల లెక్కింపు ప్రారంభమైందని చెప్తుంటారు. జనన లెక్కింపు ప్రారంభమైంది కానీ సంవత్సర లెక్కింపు ప్రారంభం కాదని చెప్పేసి చాలామంది గణాంకులు చెప్తూ ఉంటారు. ఓకే, కానీ ఇక్కడ మనము యేసయ్య జననం గురించి కొన్ని విషయాలు, ప్రాముఖ్యమైన విషయాలు నేర్చుకోబోతున్నాం. సో యేసుక్రీస్తు జనంలో మొట్టమొదటి ప్రాముఖ్యమైన విషయం ఏంటిదంటే ప్రవచనము. సో ప్రవచనాలన్నీ కూడా ఆయన జననానికి సంబంధించి నెరవేర్పు కలిగినవి. జాగ్రత్తగా గమనించండి. సో ఆయన జన్మించిన స్థలము కూడా ప్రపంచానికి నడుబొడ్లో మనకు కనిపిస్తూ ఉంటుంది. బెత్లెహేముని ఆయన ఎన్నుకున్నాడు. బెత్లెహేము దావీదు మహారాజు ఎక్కడైతే జన్మించినారో ఆయన కూడా అక్కడే జన్మించారని చెప్పేసి మనకు తెలియచేయబడుతుంది. సో యూదా గోత్రం నుంచి వచ్చినట్లు మనకు తెలియచేయబడుతుంది. ఒకసారి నేను జ్ఞాపకం చేద్దాన్ని ఆశపడుతున్నాను. పాత నిబంధనలు చూసినట్లయితే వేగుల వారు బస చేసిన ఒక వేశ్య మనకి కనిపిస్తూ ఉంటుంది. ఆమె ఏం చేసిందంటే వేగుల వారికి షెల్టర్ ఇస్తుంది. సో ఆమె ఏం పలుకుతుందంటే, మీకు దేవుడు ఏం కార్యం చేస్తున్నాడో మాకు తెలుసు, ఎలా రక్షిస్తున్నాడో మేము విని ఉన్నామని చెప్తుందన్నమాట. సో చాలామంది నుంచి ఆమె విన్నది. విని అందరూ భయపడుతున్నారని చెప్పింది. ఎందుకంటే దేవుని యొక్క మహిమ వాళ్ళకి తెలుసు కాబట్టి. ఆమె జ్ఞాపకం చేసుకుని బతిలాడినప్పుడు, మా ఇంటిలోనికి ఎవరైతే వస్తారో అందరినీ రక్షిస్తాడు, మేము ఏమీ అనము, చంపమని చెప్పేసి వారికి వాగ్దానం ఇస్తారు. మాట ఇచ్చిన తర్వాత వారిపై వచ్చినప్పుడు, ఆ యొక్క దేశంపై వచ్చినప్పుడు, ఆ దేశంను కొల్లగొట్టిన తర్వాత, అందరిని సంహరించిన తర్వాత వారిని మాత్రం విడిచిపెట్టి ఆ యొక్క కుటుంబాన్ని వారితో పాటు తీసుకొని వెళ్తారు. ఇశ్రాయేల్లో నుంచి, యూదా గోత్రములో నుంచి ఒక వ్యక్తి ఆమెని వివాహం ఆడతాడు. సో ఆమె ద్వారా వచ్చిన వ్యక్తి ఎవరై అంటే, ఆమెలో నుంచి వచ్చిన వ్యక్తి బోయజ్. బోయజ్ తర్వాత మోయాబీయురాలైన ఒక స్త్రీని బోయజు వివాహం ఆడతాడు. జాగ్రత్తగా గమనించండి. సో నయోమి కోడల్ని వివాహం ఆడతాడు. వారి ద్వారా వచ్చిన కుమారులు ఎవరై అంటే యెషై తర్వాత వచ్చిన వాళ్ళు ఎవరై అంటే దావీదు, అతని సహోదరులు. సో దావీదు మహారాజు ద్వారా వచ్చిన వాళ్ళు ఎవరై అంటే, ఇంకా చూసినట్లయితే ఆ సంతానముల నుంచి యోసేపు, మరియలు వస్తుంటారు. సో వారిలో నుంచి శారీరకంగా యేసుక్రీస్తు మరియముల నుంచి జన్మిస్తాడు అన్నమాట. జాగ్రత్తగా గమనించండి. సో అలా యూదా గోత్రములో నుంచి ఆయన పుట్టడం జరిగింది. సో యూదా అనగా స్తుతి అని అర్థం. జాగ్రత్తగా గమనించండి. యూదా అనగా స్తుతి అని అర్థం. సో ద వర్షిపింగ్ పీపుల్లో నుంచి దేవుడు వచ్చాడు. సో యూదా గోత్రాన్ని సింహపు గోత్రము కూడా పిలుస్తూ ఉంటారు, ఎందుకంటే క్రీస్తు జన్మించాడు కాబట్టి. సో అలా దేవుడు ప్రతి ఒక్కరిని ప్రవచనాత్మకంగా ఎన్నుకున్నాడు, ప్రవచనాత్మకంగా పిలుచుకున్నాడు, ప్రవచనాత్మకంగా ఆయన ఎంపిక చేసుకుని వారి ద్వారానే దేవుడు కార్యము జరిగించాడు. అది మనకు కనిపిస్తూ ఉంది.
సో ప్రతి కార్యము కూడా దేవుని ఆత్మ వలన జరుగుతూ ఉంటుంది. పరిశుద్ధాత్మ వలన ఆమె గర్భము ధరించింది అంటే జాగ్రత్తగా గమనించండి. అపోస్తలుల మీదకి కూడా పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చినప్పుడు వారు ఆత్మవశులయ్యి ఏం చేయబడ్డారంటే అన్య భాషల్లో, వేరే వేరే భాషల్లో, తెలవని భాషల్లో వారి పాండిత్యం లేకపోయినా, చదువు లేకపోయినా, జ్ఞానం లేకపోయినా, విజ్ఞానం లేకపోయినా వారు అనేకమైన అనంతమైన జ్ఞానము చేత, విజ్ఞానము చేత వారు ఉండగలిగినారు. సో పరిశుద్ధాత్మ వలన అది కలిగినది. అలానే ఈమె గర్భం ధరించడం కూడా పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఓకే, జాగ్రత్తగా గమనిస్తుండండి. ద ఫిజికల్ చేంజెస్ కేమ్ బికాజ్ ఆఫ్ స్పిరిట్ ఆఫ్ గాడ్ వర్క్. సో ఫిజికల్ చేంజెస్ కేమ్ బికాజ్ ఆఫ్ స్పిరిట్ ఆఫ్ గాడ్ వర్క్. సో జాగ్రత్తగా గమనించండి. యేసుక్రీస్తు దేవుడు మాట పలికినప్పుడు సృష్టి నిర్మించబడింది. ఆయన నాసికారంధ్రంలో జీవవాయువు ఊదగా జీవాత్మ అయ్యాడు మనిషి. సో ఆయన ఆత్మ ఏం కల్పిస్తుందంటే జీవాన్ని పుట్టిస్తుంది. సో బికాస్ ఆఫ్ హిస్ స్పిరిట్ ఓన్లీ వీఆర్ లివింగ్. సో ద ఎయిర్ ఆఫ్ దట్ లైఫ్ ఈజ్ నథింగ్ బట్ ద హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. సో బికాస్ ఆఫ్ హిమ్ ఓన్లీ వీఆర్ లివింగ్. So the same spirit came upon her, and again the life has started in her womb. So that life itself, he himself is a life. So who is the life? ఎవరా జీవం అంటే యేసుక్రీస్తు ప్రభుల వారే. సో శరీరధారిగా కావడానికి ఆమె తన గర్భాన్ని ఇచ్చిందనమాట. సో గాడ్ హ్యాస్ చోజన్ ద రైట్ పర్సన్ who is faithful to God, who is obedient to God, who is devoted to God, and who is faithful to God, who is worshipping God, and already she is engaged with Joseph. జాగ్రత్తగా గమనించాలి మనం. సో ఆమెని దేవుడు ఎంచుకున్నాడు. సో మన యొక్క పరిస్థితులను బట్టి కాదు, కానీ మనము దేవుని సన్నిధిలో ఉన్న జీవన విధానాన్ని బట్టి దేవుడు మనల్ని ఎన్నుకుంటాడు. మనకుండే విశ్వాస జీవితాన్ని బట్టి, మనకుండే నమ్మకత్వాన్ని బట్టి దేవుడు మనని ఎంపిక చేసుకుంటాడు. సో ఇఫ్ గాడ్ హ్యాస్ సెలెక్టెడ్ యూ, సమ్ టైమ్స్ వీ నీడ్ టు ఫేస్ ట్రబుల్ ఫ్రమ్ అవుట్ సైడ్, ఇన్సైడ్, అండ్ ఫ్రమ్ ద వరల్డ్, ఈవెన్ ఫ్రమ్ ద సాటన్. సో మరియమ్మ కూడా సాతాను ద్వారా శోధించబడింది, మనుషుల ద్వారా శోధించబడింది, హింసించబడింది, దూషించబడింది, ద్వేషించబడింది, అసహించబడింది. కానీ దేవుడు మరలా ఆమె యోసేపుని పంపించి ఆమెను చేర్చుకున్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. సో ఇఫ్ పీపుల్ లీవ్ యూ, గాడ్ డజంట్ లీవ్ యూ. ఇఫ్ పీపుల్ ఆర్ అగెయిన్స్ట్ యూ, బట్ గాడ్ ఈజ్ విత్ యూ అనేది మనకి మరియమ్మ ద్వారా మనకి కనిపిస్తుంది, జీవితం ద్వారా మనకి కనిపిస్తూ ఉంటుంది. సో షీ హ్యావింగ్ జీసస్ అండ్ గివింగ్ బర్త్ టు జీసస్ ఈజ్ సో ప్రెషియస్ టు హర్ దెన్ ద మోకరీ ఫ్రమ్ ద వరల్డ్, ద పీపుల్. ప్రజల్లో నుంచి వచ్చే అవమానము, నింద కంటే యేసేని కలిగి ఉండి లోకంలోనికి నేను తీసుకొచ్చి దండకు నాకు ఇచ్చినందుకు అది గొప్పదని చెప్పేసి ఆమె భావించింది. కాబట్టి ఎంతకైనా దేవుని కోసం ఆమె భరించడానికి సిద్ధంగా ఉంది. సో మనము దేవుని కోసం ఇది భరించడానికి సిద్ధంగా ఉంటే ఖచ్చితంగా మన ద్వారా దేవుడు గొప్ప కార్యాలు, గొప్ప పనులు మన ద్వారా జరిగిస్తాడు. సో గాడ్ విల్ యూజ్ us and he will bring many people to the salvation experience if we are ready to bear witness and to face the challenges and face the persecution, everything, whatever it may be. If you are ready, world will be against you, but God is with you to bring glorious work from you అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దూత పరిశుద్ధాత్మ దేవుని ఆయన నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకోను. సో ద పవర్ ఆఫ్ గాడ్ విల్ టేక్ కంట్రోల్ ఆఫ్ హర్ బాడీ. సో దెన్ the body is under the control of Lord Jesus Christ, and he will be in the womb, in her womb. The life will start in her womb అని చెప్పేసి దేవుని వాక్యం సెలవించిందనమాట. కాబట్టి మీదికి వచ్చుట అనే పదబంధం అపోస్తుల 1:8 ప్రకారము అపోస్తుల మీదకి కూడా పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు. కనుక పరిశుద్ధాత్మ మరియమ్మను శారీరకంగా లైంగికంగా కలవడం కాదు, కానీ లేఖనంలో ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు యేసు తండ్రి అని వ్రాయబడలేదు. కాబట్టి కేవలం పరిశుద్ధాత్మే కన్యకి యేసుక్రీస్తు జన్మించినట్లు ఒక జీవశాస్త్ర అద్భుతం జరిగించాడని దీని భావము. కాబట్టి ఇక్కడ జరిగిన ఏమిటిది అంటే క్రీస్తు మానవ స్వభావము ఉనికిలోనికి రావటానికి ఆమె పాత్రగా మార్చబడింది. సో క్రీస్తు మానవ స్వభావము పాపరహితంగా ఉండడానికి ఆమె అక్కడ ఉందన్నమాట.
సో జాగ్రత్తగా గమనిస్తుండండి. ద బ్లడ్ హ్యాస్ ద లైఫ్, సో దట్ లైఫ్ ఈ బికాస్ ఆఫ్ దట్ లైఫ్ వీఆర్ సర్వైవింగ్ అండ్ లివింగ్. అలానే యేసుక్రీస్తు శరీరంలో ఉండే జీవం మనం పొందుకోవడం వలననే మనము జీవాత్మ అయినప్పుడు మనము కూడా ఆయన అందుకోసమే మన కోసం ఆయన తన యొక్క రక్తాన్ని కాచినట్లా చూస్తూ ఉన్నాం. ఆయన రక్తంలో ఏముంది అంటే జీవం ఉంది. దట్ లైఫ్ ఈజ్ గివింగ్ లైఫ్ టు అస్, నాట్ ద బ్లడ్ బట్ ద లైఫ్ ఇన్ ద బ్లడ్ ఈజ్ జీసస్ క్రైస్ట్. సో బికాస్ ఆఫ్ హర్ కమిట్మెంట్, ఆమె యొక్క కమిట్మెంట్ ద్వారా, ఆమెకుండే జీవితం ద్వారా యేసుక్రీస్తుని ఆ భూమి మీద తీసుకురాగలిగినప్పుడు, సో మనకుండే కమిట్మెంట్ ద్వారా, మనకుండే జీవన విధానం ద్వారా, విశ్వాస జీవితం ద్వారా we can bring the Lord Jesus Christ, or else we can make the changes in the lives, and we can invite the Lord Jesus Christ, the Holy Spirit of God, to change the lives. So we'll be a vessel for the Lord to bring salvation to many people, to change the lives of many people. We can pray to the Lord, and so that God will work in the lives and give the life to people అని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ యొక్క మొదటి రాకడ ద్వారానే యేసుక్రీస్తు ప్రభువు వారు శరీరరూపిగా భూమి మీదకి రావడం జరిగింది. దట్ ఈస్ ద రీజన్ హీ కెన్ షెడ్ ద బ్లడ్ ఫర్ ద పీపుల్. సో ఆమె ఎంత గొప్ప పాత్రగా మలచబడింది చూడండి. సో ఇఫ్ యూ ఆర్ ద వెజల్ ఇన్ ద మైటీ హ్యాండ్ ఆఫ్ గాడ్, గాడ్ విల్ ఫుల్ఫిల్ హిస్ విల్ త్రూ యూ. దట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్. సో ఫర్ అస్, కాబట్టి ఆయన మానవ రూపిగా వచ్చినప్పుడు ఆయనకుండే స్వభావము మనలాగానే ఏడ్చాడు, మనలాగానే మాట్లాడాడు, మనలాగానే అన్నీ జరిగినాయి. ఆయన ఎదుగుతున్న కొలది ఆయన మానవ మాతృనిగానే ఉండడానికి ఆయన ఈ తనకు తను అప్పగించుకొని తన పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టి తను తగ్గించుకొని అన్ని దైవ స్వభావం అంతా నేను ఇంత గొప్ప, నేను దేవుణ్ణి సృష్టికర్తని అనుకోకుండా సృష్టిలోనికి ఆయన సృష్టిగా వచ్చి ఆయన మానవునిగా వచ్చి ఆయన సాధారణ వ్యక్తిగా ఆయన భూమి మీద ఉండడానికి ఆయన ఇష్టపడి మనుషుల కోసం ఆయన సాధారణ నార్మల్ చిన్నపిల్లవాని వల్లే పెరిగినాడు, చిన్నపిల్లవాళ్ళే ఎదిగినాడు. నార్మల్ మానవునిలాగానే అన్ని శోధనలను ఆయన జయించుకుంటూ వచ్చాడని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. సో ద హ్యూమన్ నేచర్ ఎగ్జిస్టెడ్ బికాస్ ఆఫ్ మేరీ అండ్ బికాస్ ఆఫ్ గాడ్స్ ప్లాన్ ఫర్ ద హ్యూమన్ బీయింగ్. సో దట్ నేచర్ ఈజ్ సిన్లెస్, అది పాప స్వభావం లేని పాపరహితమైన స్వభావం. మూడవదిగా చూసినట్లయితే హీ హ్యాస్ ద వీక్నెసెస్ లైక్ పీపుల్, లైక్ ఆయనకి ఆకలిసింది, దాహం వేసింది, దప్పుకున్నాడు, అలసిపోయాడు, నిద్రపోయాడు, దుఃఖం వచ్చింది, ప్రేమించాడు, మనుషుల్లాగానే సహవాసం చేశాడు, ఫ్రెండ్స్ ఉన్నారు, ఆయన తల్లిదండ్రులు గౌరవించాడు, తల్లుల కోసం ఆయన సేవ చేశాడు, వారి గురించిన అవసరాలు పట్టించుకున్నాడు, వారి గురించి బాధ్యతలను ఆయన మీద వేసుకున్నాడు, అప్పగించాడు, ఆయన వడ్రంగి పనిచేశాడు. ఆయన ఇవన్నీ ఈ వాజ్ సేమ్ లైక్ పీపుల్, బట్ ద డిఫరెన్స్ ఈజ్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్. సో మనం వచ్చే మరలా ధ్యానంలో మనం ధ్యానించుకుందాము. ఇక్కడ మనం ధ్యానించుకున్న అంశం ఏంటిదంటే వీ హ్యావ్ టు బీ ద వెజల్ ఇన్ ద మైటీ హ్యాండ్ ఆఫ్ గాడ్, సో దట్ మైటీ థింగ్స్ God will do through us and God's name will be glorified. God's will be fulfilled through us. మన ద్వారా దేవుని చిత్తం నెరవేర్చబడాలి, గొప్ప కార్యాలు జరిగించబడాలంటే మనము ఆయన కోసము సాక్ష్యముగా జీవించే సాక్ష్యముగా ఒక బలమైన పాత్రగా ఉంటే, మనము విశ్వాసం కలిగి మనము కమిట్మెంట్తో ఉంటే ఖచ్చితంగా దేవుడు మనని గొప్ప పాత్రగా ఆయన చేతిలో మనము మలచబడతామని చెప్పేసి మలచాడని చెప్పేసి దేవుని వాక్యం బోధిస్తూ ఉంది. సో ఆయన రావడానికి మరియ పాత్రగా అయినప్పుడు మన జీవితాలు మారడానికి అనేక జీవితాలు మార్చబడడానికి మనము కూడా ఒక పాత్రగా వాడబడగలమని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. దానికి కావాల్సింది ఒకటి విశ్వాసము, విధేయత. ఈ రెండు దేవుని కార్యాన్ని మన జీవితంలో జరిగిస్తాయి. చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసయ్య, నేను కూడా విశ్వాసం కలిగి ఉంటున్నాను, విధేయత కలిగి ఉంటానని అనుకుంటే, నిన్ను సమర్పణ అనుకుంటే ఖచ్చితంగా దేవుని సమర్పణ చేసుకున్న విశ్వాసం కలిగి ఉందాం. యేసయ్య నా జీవితాన్ని కూడా మార్చు అని. సో నువ్వు విశ్వసించగలిగితే ఖచ్చితంగా దేవుని పాత్రగా మనం మలచబడతాం. మన కమిట్మెంట్ తోటి, విధేయతతోటి, విశ్వాసంతో ప్రార్థన చేస్తే, అలానే ఆ విశ్వాసంతో ఉంటే దేవుడు ఖచ్చితంగా మనని తన పాత్రగా మలుస్తాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవు, కృపగల దేవ, మహిమగల తండ్రి, యేసయ్య పరిశుద్ధ నామములో ఈ పాసనకి వస్తున్నాం. ప్రభువా, మీరు మాతో మాట్లాడుతున్న బట్టి మీకే స్తోత్రములు.
ఆయా తండ్రి యేసయ్య మీ యొక్క ప్రవచన నెరవేర్పు ఒక సాధారణ వ్యక్తి జీవితంలో జరగడం మేము చూసాం ప్రభువా. ఆయా తండ్రి ఆ స్త్రీ ఒక ఔదార్యం, విశ్వాస్యత, విశ్వాసం, యథార్థత తండ్రి, కమిట్మెంట్, క్రమశిక్షణ కలిగిన జీవితము మిమ్మల్ని ఆకర్షించేటట్లు చేసింది. సో మీ సన్నిధిని ఆకర్షించే జీవితం మాకు దయచేయండి. అలాంటి కమిట్మెంట్, విశ్వాసము, విధేయత మాకు అనుగ్రహించండి. మీ యొక్క బలమైన చేతిలో ఉపయోగపడే పాత్రలుగా మమ్మల్ని మలచమని ప్రార్థన చేస్తున్నాం. యేసుక్రీస్తు వారే మొదటి జననము రావడం వలన ఆయన శరీరరూపిగా రాగలిగినారు. అలానే ఆ శరీరంలో ఉండడం వలన మా కోసం రక్తం కార్చగలిగినారు. అంటే మేము ఆయన పాత్రలుగా ఉంటే గొప్ప కార్యములు చేస్తామనే విశ్వాసం మాలో మాకు అనుగ్రహించుతుంది. మీకే స్తోత్రములు. మా ద్వారా మీరు గొప్ప కార్యములు జరిగించుకున్నామని మమ్మల్ని మా ప్రార్థన శరీరాలను మీ చేతికి అప్పగించుకుంటున్నాం. మీరే మహిమ గంత ప్రభావం పొందండి తండ్రి. మీ ఆత్మకార్యం ఆయన జరిగించి మీ చిత్తమును మేము జరిగించు వారముగా మీ యొక్క బలమైన చేతిలో బలమైన పాత్రలుగా మనందరినీ మార్చమని ప్రార్థన చేస్తున్నాం. అంటే ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి, మాట్లాడి దర్శించండి, మీ కార్యము జరిగించండి. మీరే మహిమ పొందండి. మీరు అక్కడ కోసం వాళ్ళు సిద్ధపరచమని వేడుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరి శుభములండి. ఫెయిత్ ఫెలోషిప్ని ఆదరిస్తున్నందుకు మీకే చాలా కృతజ్ఞతలు. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, పరిచయం చేయండి. మనం అనేక విషయాలు నేర్చుకుందాం. మీ కామెంట్స్ రాయండి, తెలియచేయండి. మీ అభిప్రాయాలు కూడా మాకు తెలియచేయవలసిందిగా కోరుచున్నాం. సో మనము క్రిస్మస్ మాసంలో అడుగుచుండగా అనేకమైన మాటలు మనం నేర్చుకోబోతుండగా దేవుడు మనతో మాట్లాడినట్టు, మన జీవితాన్ని మార్చినట్లు, క్రీస్తు స్వరూప మనలోకి వచ్చినట్లుగా మనము ప్రార్థిస్తూ మనం ధ్యానము చేద్దాం. దేవుడు ఈ మాటలు మన వెనుకలు ఫలింపచేయనుగాక. మిమ్మల్ని, మీ కుటుంబాలని, మీరు చేసే ప్రతి పనిని దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. కృపాక్షేమం మీ వెంట వచ్చునుగాక. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.